ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఒక మణిహారంగా ఉన్నటువంటి బొగ్గు గనులకు నిక్షేపాలుగా పేరుగాంచినటువంటి సింగరేణిని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేటటువంటి కుట్రల భాగంగానే బొగ్గు గనులు మొత్తం కూడా ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసేటటువంటి పద్ధతుల్లో చర్యలు ఉంటా ఉన్నాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్రంలో సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమంలో పాలు పంచుకుంటే మీరిచ్చేటటువంటి గిఫ్ట్ ఇదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఉద్యోగాలు కల్పించలేనటువంటి అసమర్థత మోడీ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఉద్యోగాల కల్పన చేయకపోగా ఇవాళ లాభాల బాటలో పయనిస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా ఆదాని అంబానీ కార్పొరేట్ బహుళ జాతి సంస్థలకు అప్పజెప్పేటటువంటి కుట్రల భాగంగానే ఇవాళ ప్రైవేటైజేషన్ అన్నటువంటిది చేస్తూ ఉన్నది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ అనేక లక్షల మంది వేల మంది సింగరేణి మీద ఆధారపడేటటువంటి కార్మిక వర్గానికి బొగ్గు గనుల కేటాయింపులు జరుగుతున్నటువంటి తీవ్రమైన అన్యాయం పైన కిషన్ రెడ్డి గారు నూతనంగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. వెంటనే ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే తెలంగాణ వ్యాప్తంగా యావత్ కార్మిక వర్గం మొత్తం కూడా ట్రేడ్ యూనియన్ల నాయకత్వంలో వామపక్ష పార్టీల నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. మన రాష్ట్రంలోని బొగ్గు గనులను వేలం వేసే దానికోసం కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. కొత్తగా గనుల మినిస్టర్ అయిన కిషన్ రెడ్డి గారు మన హైదరాబాద్లోనే దేశవ్యాప్తంగా ఉండే బొగ్గులను వేలం వేసే దానికోసం అట్లాంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో ఉండే బొగ్గు గనులను వేలం వేయొద్దని సింగరేణి కప్పచెప్పాలని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు ఈరోజు నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాయి. అవసరమైతే ఆ బొగ్గు గనులు ఉండే ఆ ప్రాంతంలో మొత్తం బంద్కు కూడా రాబోయే కాలంలో పిలిపిస్తారు. కాబట్టి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వేలానికి వ్యతిరేకంగా సింగరేణికి బొగ్గును అప్పచెప్పాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ నిరసన కార్యక్రమాన్ని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని వామపక్షాలు అట్లనే కార్మిక వర్గం పెద్ద ఎత్తున ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన పోరాటాలు చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా బొగ్గు గనుల ప్రైవేటీకరణ ఆపండని ఆందోళనకు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా ఇక్కడ మామనార్ జిల్లా కేంద్రంలో ఈ ఆందోళన నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా బొగ్గు గనుల వల్ల దేశానికి ఆదాయం వస్తుంది, లాభం వస్తుంది. అలాంటి లాభకరమైన బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేయాలని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఇది దురదృష్టకరం. ఎందుకంటే బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేయడం ఇప్పటికే ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతి చేస్తున్నారు. ఆ దిగుమతి చేసేది అంతా కూడా ఆదాని కంపెనీకి లాభం రావాలని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడెక్కడైతే బొగ్గు ప్రైవేట్ వ్యక్తులు వాడుతూ ఉన్నారో వాళ్లకు ఆస్ట్రేలియాకి వెళ్ళి తెచ్చిన బొగ్గును వాడకానికి ఇస్తున్నారు. ఇదే సింగరేణిలో ఉత్పత్తి అవుతున్న బొగ్గును మాత్రం ప్రైవేట్ వాళ్ళకు ఇవ్వట్లేదు. ప్రత్యక్ష ఉదాహరణ మన జిల్లాలో ఉన్న చెరుకు ఫ్యాక్టరీలో బ్రాయిలర్స్ కొరకు ఆ బొగ్గును వినియోగిస్తారు. ఆ వినియోగించే బొగ్గునంతా కూడా ఆస్ట్రేలియా బొగ్గును వినియోగిస్తున్నారు. కానీ సింగరేణి బొగ్గును వినియోగించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు. అంటేనే ఆదానికి లాభం రావాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉంది. కొద్దిమంది కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చడమే ఈ బీజేపీ ప్రభుత్వ లక్ష్యం కనుక ఈరోజు ఈ బొగ్గు గనులను ఆదానికి అప్పచెప్పాలనే ప్రయత్నంలో భాగంగా ఈరోజు వేలంపాటలు నిర్వహిస్తున్నారు. కనుక ఈ వేలంపాటలను నిర్వహించొద్దు, సింగరేణికి అప్పచెప్పండి అని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.